ధన్యత అంటే జయించినటువంటి వారికి, జయించిన వారికి. జయించావా నువ్వు? ఏం జయించావు? సంఘంలో వాళ్ళ మీద వీళ్ళ మీద పోట్లాడడం, ఏదో చిన్న మాటకు రోసం తెచ్చుకొని పోట్లాడటమే తప్ప లోకమును జయించావా? లోకమును జయించాలి, పాపమును జయించాలి, శాపమును జయించాలి. అందుకనే ఆ పాట, జయించిన యేసయ్య ఏం జయించాడు? పాపమును జయించాడు. పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పాపమును క్షమించాడు, పాపమును జయించాడు. ఆయన మరణం ఆయన బంధించుట అసాధ్యము కనుక ఆయన మరణ వేదనలను మాపి ఆయన పునరుద్ధానుడిగా లేచాడు. దేవుని స్తోత్రం. అన్నీ జయించాడు ఆయన. వ్యామోహమును జయించాడు, నిద్ర జయించాడు, ఆకలిని జయించాడు, దప్పికను జయించాడు, పాపమును, లోకమును, శాపమును సమస్తమును జయించాడు. కనుక ఇప్పుడు సావుకుడు అంటున్నాడు, జయించిన యేసయ్య నీ తోడు చాలు.